వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణలో ఈయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి నాయకుడు. జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమం నడపడంలో ఆయన పాత్ర చాలా కీలకమనే ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కోదండరాం గారు. కోదండరాం గారు నమస్తే. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అవును, మీకు 50 మంది ప్రేక్షకులకు కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. చూస్తుండగా 10 ఏళ్ళు గడిచిపోయింది. రాష్ట్రం ఏర్పడడం, రాష్ట్రం స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు. అవును, ఒక్కసారి వెనక్కి వెళ్తే ఒక 10 ఏళ్ళు ఆ రోజు ఉద్యమ సందర్భంలో జేఏసీ చైర్మన్గా అన్ని పార్టీలని కలపటం, వాళ్ళందరితో మాట్లాడించడం, అన్ని వర్గాల్ని ఒక్క తాటి మీదకి తీసుకురావటం, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలాసార్లు మేమే అనుకుంటాం నిజంగానే ఇవన్నీ మనమే చేసినామా అని. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంటుంది. నిజంగానే చాలా చేయగలిగినాం కదా. అప్పుడు మాత్రం ఒక టెన్షన్ ఉండేది. మనకు పెద్ద పని తెలంగాణ సమాజం అప్పగించింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సాధించాలి. ఎక్కడ మనం విఫలమైన తెలంగాణకు పెద్ద నష్టం జరుగుతుందని ఒక భయం ఉంటుండే. ఆ భయం కారణంగా ప్రతిదీ ఒక్కో రోజు రాత్రి నిద్ర పట్టేది కాదు. ఎట్లయితే ఇది ముందుకు పోతుంది, ఎట్లయితే సాధించుకోగలం అనేది అనుమానాలు, భయాలు చాలా ఉండేవి. ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ప్రతిసారి ఏదో ఒక ఉపాయం ఉండకపోదు అని అనుకొని ధైర్యంగా పడుకోవటం, ఏదో ఒక ఆలోచనతో తెల్లవారి మళ్ళీ ఒక చర్చ మొదలుపెట్టి ఒక కార్యాచరణ తయారు చేసుకోవటం, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం. 2 రకాలైనటువంటి టాస్కులు ఆ సందర్భంలో. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఒక తాటి మీదకి తీసుకురావడం, ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు. ఎందుకంటే పొలిటికల్ జేఏసీ చైర్మన్గా నిర్వహించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. కొంతమంది కలిసి వచ్చేవాళ్ళు, కొంతమంది కలిసి రాపోయేటోళ్ళు, కొంతమంది అసలు మీ మీదే ఆరోపణలు గుప్పించేటోళ్ళు, ఇలాంటివన్నీ కూడా చూసిన పరిస్థితి. ఒక దశలో మీకు అనిపించిందా అసలు ఇది ఏదైనా ఆగిపోతుందేమో అనేటువంటి ఒక భయం ఏమైనా ఉందా? ఆగిపోతే ఆ మూమెంటం సస్టైన్ చేయలేకపోతారేమో అనే భయం అప్పుడప్పుడు ఆ భయం కలుగుతుండేది. అంటే ఆగిపోతుందనే భయం కంటే కూడా ఎక్కువ ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోయి మొత్తానికి రాష్ట్రాన్ని దక్కించుకోగలుగుతామనే ఒక భయం ఉండేది. ప్రతిసారి బలమైనటువంటి శక్తులతో తలపడుతున్నాం, అది ఒక సమస్య. రెండోది, తెలంగాణలో 2009 జేఏసీ ఏర్పడిన నాటికి అన్ని వర్గాలు ఐక్యం కాలే. అప్పటికి ప్రజల్లో ఒక అనుమానం వచ్చింది, ఇంతగానం తెలంగాణను ఆపుతున్నారు అంటే ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, రాయలసీమ కోస్తాంధ్ర ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఏదో ప్రయోజనం లేకపోతే ఎందుకు ఆపుతారనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయానికి రావటం వల్ల చాలామంది ఉద్యమానికి అనుకూలంగా మారినరు. ఇక మిగిలినటువంటి వర్గాలు కూడా చాలానే ఉండేవి. ఆ ఒక్కొక్క వర్గాన్ని మళ్ళీ ఉద్యమంలో అంతర్భాగం చేయటం అనేది పెద్ద టాస్క్. వాళ్ళని ఎట్లా చేస్తే అంతర్భాగం చేయగలం, ఏ వ్యూహం వేసుకుంటే ఏకతాటి మీద అందరం కలిసి నడవగలం అనేటువంటి ఒక అనుమానం ఉంటుండేది. కాబట్టి అప్పటికి ఉండే భయాలు మేము ఈ ఐక్యతను చెప్పాలంటే ఇంటి శక్తులతోనూ పోరాడాలి, బయట శక్తులతోనూ పోరాడాలి అనే ఉండేది. అది ఇంటి శక్తులతో ఇబ్బంది కలిగేది కాదు. ప్రజలు కనుక గట్టిగా నిలబడితే అందరూ ఒక తాటి మీదకి వస్తారనే నమ్మకం ఉండేది. అట్లనే సాధ్యమైంది కూడా. మెల్లమెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ ఇంటి శక్తులతో సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక బయట శక్తులతో ఘర్షణ మాత్రం రోజు రోజుకు అది తీవ్రమవుతూ వచ్చింది, ముదురుతూ వచ్చింది. అట్లాంటి సందర్భాల్లో కింద పడకుండా దీన్ని ముందుకు నడపాలి అనేదే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లాలనేదే తాపత్రయం. ప్రతిసారి అయితే కుదరదు. ఒక దశలో ఒక ఉద్యమం నిర్వహించాలంటే ఇది ఉద్యమం, ఆ మొమెంటంను సస్టైన్ చేయాలి, కానీ హింస వైపు వెళ్ళకూడదు. అవును, హింసా మార్గం వైపు వెళ్తే మొత్తం కంప్లీట్గా దాన్ని కట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అటు హింస వైపు వెళ్లకుండా మూమెంటం సస్టైన్ చేసుకుంటూ ఆ బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్ అనేది, బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఎలా సాధ్యపడింది అంటారు? మేము ఒక నిర్ణయానికి ఏమొచ్చినామంటే ఎట్టి పరిస్థితుల్లో హింసకు పోవద్దు. హింసకు పోయినామంటే ఈ ఉద్యమం కుప్పగూలిపోతుంది. కాబట్టి అట్లాంటి రానియకూడదు అని. కానీ ఇది జనాలకు అర్థమైంది. మేము ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయగలిగినామంటే ఇది ప్రజలకు అర్థమైంది. మనం హింసకు దిగితే కనుక ఈ ఉద్యమం నడవదు, ఇది కుప్పగూలిపోతుంది, మన భాగస్వామ్యం ఉండదు, అట్లా కానియొద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం మాత్రం ప్రతిదీ స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ప్రతి ఒక్కరు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది శాంతియుతంగా జరగాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఏకీభవించారు.
అది సాధ్యమైంది. కానీ రెండవది చాలా కీలకమైందంటే ఇది ఒక మిలిటెంట్ ఉద్యమంగా నడవాలి. ఎట్లా సాధ్యమవుతుందని. కాబట్టి ఆ అట్లాంటి ఉద్యమ రూపాలను తయారు చేసుకునే విషయంలో చాలాసార్లు ప్రజల నుంచి వచ్చిన సూచనలే బాగా ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు మేము సకల జనుల సమ్మె డిజైన్ చేసుకోవటానికి సహాయ నిరాకరణ అయింది. ట్యాంకు బండ మీద మిలియన్ మార్చ్ కార్యక్రమం అయిపోయింది. ఏం చేయాలి, ఏం చేస్తే తెలంగాణ వస్తుంది అనేది ఒక ప్రశ్న. మేము చాలా చోట్ల గ్రూప్ మీటింగులు పెట్టి చర్చించటం మొదలుపెట్టినాం. అట్లాంటి ఒక చర్చ సందర్భంగా తుంగతుర్తిలో చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న హాజరైన కార్యకర్తలు అందరూ మాట్లాడినరు. ఒక కళాకారులు లేసి ఇట్లా కాదు సార్, నువ్వు అన్నీ స్తంభింపజేయి, తెలంగాణ ఎందుకు రాదిగా, తప్పకొస్తుంది, స్తంభింపజేయాలన్నాడు. ఆఫీస్ ఆగిపోవాలి, ఈ రైలు ఆగిపోవాలి అని చెప్పి ఎట్లా చేస్తావో చెయ్యి అన్నాడు. ఎట్లా చేయాలంటే నాకు తెలియదు, నువ్వే ఆలోచించుకోమన్నాడు. మేము ఆ రోజు పుట్టినటువంటి ఆలోచన ఈ సకల జనుల వాపస్ వస్తూ ఉంటా అంటే భువనగిరిలో విలేకరు అన్నాడు, నువ్వు పట్టాల మీద కూర్చోమంటే కూర్చుంటా, రోడ్డు మీద కూర్చోమంటే కూర్చుంటా, ఆఫీస్ ముందు కూర్చోమంటే కూర్చుంటా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా కానీ పరిపాలన స్తంభించాలా, ఆ పని నువ్వు చేయని. అట్లా ప్రజల నుంచి వచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని, అంటే దీనికి సంసిద్ధత ఉంది, మనం అది చేయటానికి ప్రయత్నించాలి. అప్పుడే ఏం చేయాలి. అప్పటికే సహాయ నిరాకరణలో కొంత ఇబ్బంది పడ్డాం, కొద్దిమంది మీదే భారం పడ్డది. మరి సర్వజనులు దీంట్లో భాగం ఎట్లయితారు అనేది ప్రశ్న వేసుకొని మెల్లమెల్లగా దాన్ని ఎన్ని రోజులు చర్చ చేసినాం. 1 నెల రోజులు చర్చ జరిగింది. ప్రతి వర్గంతో మాట్లాడినాం, ప్రతి వాళ్ళ సంఘంతో మాట్లాడినాం. అట్లా మాట్లాడి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసినాక అప్పుడు దాన్ని మేము ఆచరణలోకి తీసుకొచ్చినాం, ప్రకటించినాం. సకల జనుల సమ్మె చేస్తామని. యూరోప్లో జరిగిన జనరల్ స్ట్రైక్ పోలినటువంటిదే. జనరల్ స్ట్రైక్ ఎట్లా జరిగింది, దాని పరిమితులు ఏంటి, మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి, జాతీయ ఉద్యమంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇటువంటిదే కదా, అప్పుడేం జరిగింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చి. ఉద్యమ నాయకులుగా మీరు, కేసీఆర్ గారు, లేకపోతే మిగతా నాయకులు, లేకపోతే మిగతా అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ జేఏసీతో సహా అందరూ చేసినటువంటి ఒక కార్యక్రమం. కానీ ఆన్ ది అదర్ సైడ్ పిల్లల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయ్యి శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితి, దాని ప్రభావంతోనో దానివల్ల ఇంకా కొంతమంది అదే బాట పట్టడం, ఎక్కడికక్కడ పిల్లలు ఇట్లాగా ఆత్మాహుతి చేసుకోవటం, ఇది బాగా ఆందోళన కలిగించినటువంటి అంశం. ఒక పిల్లోడు ఢిల్లీ దాకా పోయి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్, ఇది బాగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదా? మొత్తం చాలా బాధ పెట్టింది. ఒక పిల్లవాడు ఆత్మహత్య జరిగిందంటే ఆ రోజు మార్చరీకి పోవాలంటే ఒకవైపు భయం అయ్యేది, ఇంకోవైపు బాధ అయ్యేది. మామూలు బాధ కాదు. ఆ తల్లిదండ్రుల రోదన చూస్తుంటే, అది రోదనే వాస్తవానికి, ఆ రోదన చూస్తే గుండెలు అవిసిపోయినట్టు, కడుపులో కెలికినట్టుగా అనిపించేది. మళ్ళొక్కసారి పాడెలు మోసే పరిస్థితి రావద్దని ప్రతిసారి అనుకునేది, మొక్కుకునేది. అదొకటి ఉండేది. నిజానికి తల్లిదండ్రులు ఎక్కడ కోపడతారో అనేటువంటి అనుమానాలు ఉండేవి. కానీ ఎక్కడ అట్లాంటి వాళ్ళ నుంచి ఏమీ రాలేదు. బాధ వ్యక్తం చేసినరే తప్ప కానీ ఎవరిని నిందించలేదు. తమ పిల్లల త్యాగనిరతనే వాళ్ళు కొనియాడటం మొదలుపెట్టారు. చాలాసార్లు ఏమనుకున్నామంటే ఇంకా వీటి గురించి మనం మాట్లాడద్దు, మాట్లాడిన కొద్దీ ఎక్కువైతాయి అని చెప్పి చాలా రోజులు మాట్లాడలేదు. ఆఖరికి మాకు ఒక చాలా సీనియర్ రిపోర్టర్, నార్త్ నుంచి వచ్చినటువంటి రిపోర్టరు, హైదరాబాద్ సెటిల్ అయిండు. వారిని ఒకరోజు అడిగినాము, ఏం సార్ ఏం చెప్పాలి మేము ఢిల్లీకి పోతే, ఏది చెప్తే ఢిల్లీలో బాగా అర్థమవుతుంది అని అంటే, మీరు చావుల గురించి తక్కువ మాట్లాడుతున్నారు, అదే మీరు చేస్తున్న పెద్ద తప్పిదం. మీరు మాట్లాడినంత మాత్రాన, మౌనం వహించినంత మాత్రాన చావులు ఆగట్లేదు, అది జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఆ చావుల గురించి మీరు గట్టిగా మాట్లాడటం అది మీ బాధ్యత అవుతుంది. అట్లా మాట్లాడి ఓ పరిష్కారాన్ని డిమాండ్ చేయండి వాటిని ముందు పెట్టి అని అంటే, అప్పటి నుంచి మేము ఇంకా ఈ ఆత్మహత్యలు ఆగాలంటే తెలంగాణ ఇవ్వవలసిందే అని డిమాండ్ చేయటం మొదలుపెట్టినాం. అది సున్నితమైన అంశం అయిపోయింది. ప్రతి నాయకుడిని ఢిల్లీ పోయి ఇంకా మేము దాని గురించే మాట్లాడటం మొదలుపెట్టినాం. ఆ సూసైడ్ నోట్స్ అవన్నీ మేము చూపించటం మొదలుపెట్టినాం. అవన్నీ చూస్తున్న కొద్దీ వాళ్ళే ఆశ్చర్యపోయినారు. ఎవరి మీద హింస లేదు,
తమ మీద తాము పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటున్నారు. వేగంగా వస్తున్న రైలుకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఢీకొని చనిపోతూ ఉన్నారు. అరే ఇట్లా చనిపోతున్నది, ఈ చావులు ఇట్లా ఆగాలి కదా. ప్రపంచంలో ఎక్కడ కూడా అటువంటి చావులు జరగలేదండి. మీకు ఐర్లాండ్లో జరిగిన, టిబెట్లో జరిగిన, కొరియాలో జరిగిన, వియత్నాంలో జరిగిన కొద్ది మాత్రమే. కానీ వందల మంది ఈ రకంగా చనిపోవటం అనేది చాలా అసలు ప్రపంచంలో ఎక్కడా కనబడదు. నాకు తెలిసి సామాజిక శాస్త్రాలన్నింటినీ సవాల్ చేసిన ఈ ఆత్మహత్యలు, అప్పటి వరకు ఆత్మహత్యల మీద సిద్ధాంతాలన్నీ కూడా డిస్ప్రూవ్ అయిపోయినాయి. అవి అబద్ధమని అవి వాస్తవం కాదని తేలిపోయింది. అట్లాంటి ఒక సందర్భంలో ఇంకా దాన్ని ఎట్లా సూత్రీకరించి ఏం చెప్పాలి అంటే మా ఆలోచనకు వచ్చినాం. ఇది కేవలము మీరు తెలంగాణ ఇవ్వకపోవటం వల్ల జరుగుతున్న ఒక అసహనంతో వస్తున్నటువంటి ఇవి తిరుగుబాట్లు. ఈ తిరుగుబాట్లు ఇవి ఆగాలి, ఈ రూపంలో ఇవి కొనసాగకూడదంటే తెలంగాణ ఇవ్వవలసిందే అని మేము ఢిల్లీలో వెళ్ళి మాట్లాడటం, ఆ కారణాలను వివరించటం. చాలామంది మాకు ఎన్సీపీ నాయకుడు త్రిపాఠి గారు ఉండే జేఎన్యూలో మా బ్యాచ్మేట్ అన్నీ చెప్పిన తర్వాత విని అన్నాడు, మాకు ఇంత ఒక కోణం ఉంది ఈ మూమెంట్ కానీ మాకు తెలియదండి, తప్పకుండా మేము మీతో ఉంటాం, నేను కూడా మేధావులందరినీ పిలిచి మీతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం, మీరు రావాలి, మాట్లాడాలి, ఇవన్నీ చెప్పాలి మాకు అని చెప్పి వారు మాట్లాడి అప్పుడు మాకు అనిపించింది ఇంకా ఇది గట్టిగా మనం లేవనెత్తవలసిన విషయం, మాట్లాడవలసిన విషయం అని. ఆ సమయంలో యాదిరెడ్డి వెళ్ళి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకోవటం, సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాసి దాన్ని సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ప్రస్తావించటం, మొత్తానికి దాని తీవ్రత, ఉద్యమ తీవ్రత అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ తీవ్రతను గమనించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి, అనివార్యత అనేది ఢిల్లీలో ఏర్పడ్డది. అప్పటి వరకు మాకు ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఇవన్నీ జరిగిన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో వేల మంది వస్తే తెల్లవారి అజిత్ సింగ్ గారు వచ్చిండ్రు హైదరాబాద్కి. వస్తే మేము అన్నాము, సార్ ఏమనుకుంటున్నారు మీరు ఢిల్లీలో, మా రాష్ట్రం ఇస్తారా ఇయర్ హైతకి అని అంటే, ఇన్ని ఆత్మహత్యలు జరిగినాక, నిన్న మీరు సాగరహారం జరిపినాక తెలంగాణను ఇంకెవరు ఆపుతారండి, ఎవరు ఆపలేరు, అనుమానపడకు, మీ తెలంగాణ వచ్చి తీరుతుంది అని అన్నాక మొట్టమొదటిసారి నాకు ఒక భరోసా కలిగింది, ఇది వస్తుంది అని, ఏదో ఒక ఖచ్చితమైన బలమైన పునాది పడింది అని. సరే, అదంతా ఒక ప్రస్థానం, జరిగినటువంటి తీరంతా కూడా 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి. అవును. అయితే ఈ 10 ఏళ్లలో ఉద్యమ తెలంగాణకి ఇప్పుడు స్వరాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కంపేర్ చేసి చెప్పమంటే ఏం చెప్తారు? ఆ ప్రజలలో ఉన్న త్యాగనిరతి అనేది గొప్పదంటే, వాళ్ళు ఏం ఆశపడలే, నిస్వార్థంగా నిలబడ్డరు, కొట్లాడినరు, ఒక మొండి ధైర్యంతో కొట్లాడినరు. తర్వాత చాలా కీలకమైన విషయం ఏంటంటే, మొండి ధైర్యంతో కొట్లాడటం మాత్రమే కాదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక తెలంగాణ నుంచి వస్తే నాకు ఎమ్మెల్యే అవుతానని కూడా వాళ్ళు ఆశపడలేదు, మా సమస్యలు తీరుతాయని మాత్రమే అనుకున్నారు. ఎంత నిస్వార్థంగా ప్రజలు కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చినరో రాజకీయ నాయకత్వం దాన్ని అర్థం చేసుకోలే, ఆ విలువలను స్వీకరించలే, అదే త్యాగనిరతిని ప్రదర్శించలేదు, అదే చిత్తశుద్ధితో వాళ్ళు నడిచి ఉంటే తెలంగాణలో ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు. పిల్లలు ఏమీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన, ప్రాణాలు వదిలిపెట్టి వాళ్ళు పదవి వస్తుందనా ఎందుకు తగలబడినరు, రాష్ట్రం కోసమే కదా. అంత నిస్వార్థంగా వాళ్ళు నిలబడ్డప్పుడు నాయకత్వం ఏం చేయాలి, అదే నిస్వార్థంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవాలి. వచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే నేనే తెచ్చిన ఇంకెవ్వరు లేరు అని నిర్ణయించుకొని ఇష్టానుసారంగా దోచుకోవటం, వనరులను ఇష్టానుసారంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవటం మనం చూస్తాం. మొట్టమొదట తెలంగాణ వచ్చిన ఒక 5-6 నెలల పాటు చూసిన వాతావరణం వేరు. ఇది మన రాష్ట్రం వచ్చిందని సెక్రటేరియట్కు తీసుకెళ్ళి నేను వెళ్తే, ఒక రాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒక 4 రోజులకి పిల్లలను తీసుకెళ్ళి ఇది మినిస్టర్ క్యాబినెట్ సార్, ఇది సార్, ఇక్కడ ఈ మినిస్టర్ కూర్చుంటాడు, ఇక్కడ పిఏ ఉంటాడు, మీరు ఎప్పుడన్నా వస్తే మాకు చెప్పండి, మేము అందరి రూమ్లకు తీసుకుపోతాం, మీకు ఏ అవసరం ఉన్నా మేము తీసుకెళ్తాం. ఈ తెలియక ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాం సార్, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి అంటే ఒక ఉత్సాహం, ఈ ప్రభుత్వం మనది, మనం పోయి చెప్తే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయని చెప్పి. కానీ 2-3 నెలల్లో వాళ్ళకి అర్థమైంది వీళ్ళు వింటలేరు, వాళ్ళ కోసం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదని. ఈ మాటలు చెప్తే కోపం వచ్చింది. మీరు నిస్వార్థంగా మీరు పరిపాలన చేయండి,
అవినీతికి ఆస్కారం ఉండకూడదు. ప్రతి దగ్గర మీరు జాగ్రత్త పడితే అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు అవుతారు. ప్రజలతో కూడినటువంటి అభివృద్ధి తెలంగాణకు లాభం చేస్తుందని చెప్పుకున్నాం, కానీ దాన్ని పట్టించుకోలేదు. నేను చూసిన వ్యత్యాసం ఏంటంటే ప్రజల త్యాగనిరతి, రాజకీయ నాయకత్వం యొక్క, అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకత్వం యొక్క స్వార్థము, ఇవి పూర్తిగా ఒక విరుద్ధమైనటువంటి అంశాలు. ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో అవి రీచ్ అవ్వలేనటువంటి సిచ్యువేషన్ అంటారా? అట్లా కాలేనటువంటి పరిస్థితి. ఏ నినాదం కోసం అయితే ఆ రోజు ప్రధానంగా తీసుకున్నటువంటి నినాదం, తెలంగాణ ఉద్యమం అంటే మొట్టమొదటిగా చెప్పేటువంటి మాట నీళ్లు, నిధులు, నియామకాలు. అవును, ఈ అంశాల ప్రాతిపదికన మొత్తం ఉద్యమం అంతా కూడా నడిచింది. అదొక పునాది ఉద్యమానికి. ఆ క్రమంలో మనం ఏ మేరకు సక్సెస్ అయ్యే ఉంటారు? ఇప్పుడు చాలామందికి గుర్తించని ఒక అంశం ఏంటంటే ఈ మూడింటితో పాటు ఇంకో 2 పార్శ్వాలు ఉన్నాయి. ఓకే, ఆ 2 పార్శ్వాలు ఏంటి అంటే, ఒకటి అస్తిత్వాన్ని కాపాడుకోవటం, ఇంకొక అంశం ఏంటంటే ఒక ప్రజాస్వామికమైన పాలన. ఇవి 5 అంశాలు. అంటే తెలంగాణ వస్తే మనది మనం పరిపాలించుకుంటాం. కనిపించే 3 సింహాలు అయితే వెనకాల ఇంకో 2 సింహాలు ఉన్నాయి. ఇంకో 2 సింహాలు ఉన్నాయి. నేను అదే చెప్పబోయినా. అయితే అవి ఆ రెండింటిని మనం విస్మరిస్తున్నాం. ఆ ప్రజాస్వామిక పాలన ఉంటే, ప్రజలను భాగం చేయగలిగితే, అభివృద్ధిలో వాళ్ళు వాటాదారులు అనుకుంటే అప్పుడు పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. ప్రధానంగా ఆ లోపం వల్ల అభివృద్ధిలో తప్పులు దొర్లినాయి. కాళేశ్వరం మనం సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయినాం, నిధుల కేటాయింపు విషయంలో జాగ్రత్తలు పాటించలేకపోయినాం, అనేక తప్పులు దొర్లినాయి. ఓకే, ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన, ఇప్పుడు సుమారుగా ఒక 6 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన. అవును, కంపేర్ చేయమంటే ఏం చెప్తారు? కొంత ప్రజాస్వామికంగా ఉంది. ఎక్కడన్నా మీటింగ్కో దానికో ఇప్పటివరకు అయితే ఇంకా ఆంక్షలు అట్లాంటివి ఏం పెట్టట్లేదు. మనం గమనిస్తున్నది ఏంటంటే, కొంత విద్యను బాగు చేద్దాం, వైద్యాన్ని బాగు చేద్దాం, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఓ ప్రయత్నం చేద్దామనే తాపత్రయం అయితే ఇప్పుడున్నది. ఇదివరకు లేకుండే అది. ఆ తాపత్రయం చాలు అని అనిపిస్తుంది. ఉంటే ఏమన్నా చేయటానికి కదులుతారు, మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 నా దృష్టిలో చాలా కీలకమైన. ఫ్లెక్సిబుల్గానే ఉంది వాతావరణం, ఫ్లెక్సిబుల్గా ఉంది, మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. మనం అనుకున్నట్టుగా జరగవు, ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు చూసే విషయాలు కొన్ని వేరుగా ఉంటాయి. మనం అనుకున్నట్టుగా చేస్తారని అప్పుడు అనుకోలే, ఇప్పుడు కూడా అనుకోవటం లేదు. కానీ కనీసం చర్చకు అవకాశం ఉంటే మన ఇన్పుట్స్ కూడా కొన్నైనా ఆడికి చేరితే లాభం అవుతుంది అనేది తప్ప ఇంకో ఆశయం లేదు మాకు కూడా. అయితే కోదండరామ్ గారికి వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ఇంత కీలక భూమిక పోషించినటువంటి మీకు తగినటువంటి గౌరవం, గుర్తింపు లేక పదవి లభించాయా అంటే లభించలేదన్నది లభించలేదు అన్నది కనిపిస్తున్నటువంటి విషయం. అదొక నిజం. కానీ కనీసం మీలాంటి ఒక వ్యక్తి ఒక రాజ్యసభకో లేకపోతే ఒక చట్టసభల్లోకి ఢిల్లీ వేదికగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది అన్నారు. మీకు కూడా అనిపిస్తుందా ఆ మాట? కనీసం ఇప్పటికన్నా జరిగితే బాగుండాలి. మేము భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటాం, మాత్రం జరుగుతున్నది, అడుగుతున్నాం కూడా స్పష్టంగా. ఇంతకాలం రోడ్ల మీద పడి తిరగటం, కొట్లాడటము అదే అయిపోయింది. అట్లా కాదు, ప్రభుత్వంతో కూడి కొన్ని మాటలు చెప్పి కొన్నైనా మనం పనులు చేయించుకునే అవకాశం ఉంది కదా, ఆ అవకాశం ఉపయోగించుకోవాలి కదా అని అనిపిస్తుంది. అనిపించటం, దానికి తగ్గట్టుగా మాకు కొంత భాగస్వామ్యం ఉండాలని అయితే మేము కోరుకున్నాం. పొలిటికల్గా ఆలోచిస్తే కోదండరామ్ మీద ఆ రోజే ఒక బ్రాండ్ వేశారు, ఈయన కాంగ్రెస్ పార్టీ ఏజెంటు, కాంగ్రెస్ పార్టీ మనిషి అని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం, అప్పటి టీఆర్ఎస్ నాయకత్వం మీ మీద ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయ్యారు అనేటువంటి పేరైతే పడింది, కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల మీకేం జరిగింది అంటే? ఇప్పుడు మాకేం జరుగుతుంది అనేది, తెలంగాణకి ఏం జరుగుతుంది అనేది. మేము తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మన మద్దతుతో గెలిచింది కాబట్టి తెలంగాణ కోసం ఏం చేయించుకోగలం అనేదే ఆలోచిస్తాం తప్ప వ్యక్తిగతమైన ప్రయోజనాలన్నీ ఎప్పుడు కూడా ముందు పెట్టుకుంటే నడవదు కదండి. ప్రొఫెసర్ కోదండరామ్ని చూసాం, జేఏసీ చైర్మన్ కోదండరామ్ని చూసాం, లేక తెలంగాణ జనసమితి కన్వీనర్గా ఉన్నటువంటి కోదండరామ్ గారిని చూస్తున్నాం. కానీ ఇంకా చట్టసభల్లోకి వెళ్ళడం అనేటువంటి అంశం తీసుకుంటే ఎమ్మెల్సీ వ్యవహారం ఇంకా ఇప్పటికి ఇంకా న్యాయస్థానం పరిధిలోనే ఉంది, ఇంకా వ్యవహారం తేలాలి. ఓకే, అయితే ఎమ్మెల్సీ మాత్రం అవుతారు, అయితే అది కూడా సంతృప్తిగా ఉందా? నేను ఇంతసేపు చెప్తున్నట్టు ప్రజల తప్పనిసరిగా సంతృప్తే. ఏ మేరకు భాగస్వామ్యం దొరికినా సంతృప్తే, దాంట్లో మళ్ళీ ఇంకో అభిప్రాయం లేదు.
కానీ రెండోది చాలా ముఖ్యమైనదంటే నాకేం దొరికిందన్నది ఒకటే కాదు కదా, అక్కడి నుంచి తెలంగాణకు ఎంత చేయగలం అనేది కూడా కీలకమైన రెండో ప్రశ్న మిగిలే ఉంటుంది కదా. ఆ అవకాశం కోసమే మేము మొదటిది అడుగుతా ఉన్నాం. తెలంగాణ కోసం ఏమన్నా చేయటానికి ఎంత ఉపయోగపడగలిగితే అంత సంతోషిస్తాం. ఓకే, ఎమ్మెల్సీ అయితే అవ్వచ్చు, రేపు పొద్దున న్యాయస్థానంలో ఆ లీగల్ హడిల్స్ దాటగలిగితే. కానీ అది కంటే కూడా ఢిల్లీకి వెళ్ళాలి, రాజ్యసభ లాంటి ఒక పెద్దల సభలో ఉండి తెలంగాణ కోసం మరింత చేయాలి అని మీకు ఏమనిపించట్లేదు? అంటే అక్కడి నుంచి కంటే ఇక్కడనే ఉంటే ఎక్కువ చేయగలమేమో అని నాకు అనిపిస్తున్నది. ఓకే, కాబట్టి ఎమ్మెల్సీ అయినా కానీ కొంత చట్టబద్ధంగానే కొన్ని విషయాల్లో అడగటానికి చెప్పటానికి కొంత దారి మిగులుతుంది, దారి దొరుకుతుంది ఒకటి అనేది ఆశ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పార్శ్వం, తెలంగాణ పోర్షను, లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వరాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ విధ్వంసం జరిగింది అంటే ఏమంటారు? బాగా తెలంగాణ నష్టపోయిందంటే వ్యవసాయ రంగమేనండి. ఓకే, వాస్తవానికి తెలంగాణకంటూ ఒక ప్రత్యేక వ్యవసాయ రంగం ఉంది, కానీ దాన్ని మర్చిపోయి పూర్తిగా ఒక హరిత విప్లవంలోనే ఒక పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం, అది తెలంగాణకు ఆ నమూనా ఉపయోగపడదు. అది తెలంగాణ ఫార్ములా ఇక్కడ వర్కౌట్, ఆ ఫార్ములా ఇక్కడ పనిచేయదు. అది తెలంగాణకున్న పరిస్థితులు తక్కువ నీళ్లు, ఉన్న నీళ్ళని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఆ ఉన్న నీళ్ళతో మనం ఎంతగా వ్యవసాయం పంటలు పండించుకోగలిగితే అంతగా పండించుకునే ప్రయత్నం, ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. చిన్న రైతును బతికించాలి. తెలంగాణకున్న రెండవ పార్శ్వం ఇక్కడ చిన్న రైతులు ఎక్కువ. ఆ చిన్న రైతును బతికే విధంగా వ్యవసాయం తీర్చిదిద్దాలి. ఇవి నా దృష్టిలో చాలా కీలకమైన అంశాలు. అది జరగాలి అంటే ఇప్పుడు మళ్ళీ పూనుకోవాలి. మేము ఊక చెప్పుకునేది తెలంగాణ ఒకటి పడీతు భూమి చాలా పెరిగిపోయింది, 30-40% ఉంది అని జయశంకర్ గారు గణాంకాలతో సహా రుజువు చేసిండ్రు. ఊళ్ళల్లో మామూలుగా ప్రజలు చెప్పుకునేది 70 దాకా తెలంగాణలో ఒక వ్యవసాయం నడిచింది. ఎప్పుడైతే పునాస పంటలు నాశనమైనాయో తెలంగాణ వ్యవసాయం సంపూర్ణంగా దెబ్బతిన్నది. కట్టే బట్టి తప్ప తెలంగాణలో ఏం మిగలలేదని చెప్పేది. దొంగ కట్టి అమ్ముకొని బతకాలి, సారా బట్టీలు పెట్టుకొని అయినా బతకాలి. ఆ స్థితి దాటగలిగితే మళ్ళీ ఆ డ్రై క్రాప్స్కి కూడా మనకు అవకాశం కలిగితే పునాస పంటలకు అప్పుడు తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళం. ఆ అవకాశాల గురించి ఆలోచించాలి, ప్రయత్నం చేయాలి. అది ఇవాళ తెలంగాణ ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఈ 10 ఏళ్ల తెలంగాణలో ఒకటి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అంశం చెప్పారు. దీంతో పాటుగా ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? తెలంగాణ నిజంగా ఒక బంగారు తెలంగాణగా మారాలి అనుకుంటే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? విద్యా వైద్య రంగాల మీద బాగా దృష్టి పెట్టాలి. ఓకే, బాగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే తెలంగాణలో భారతదేశంలో అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇదొకటి. బాగా విధ్వంసమైంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ శేషమైన ప్రజానీకం పేదలు, ఎస్సీ బీసీ వర్గాలు, ఆదివాసులు, వాళ్లకు ఈ ప్రైవేట్లో చదువుకునే అవకాశం లేదు. గవర్నమెంట్ విద్య బాగుపడితేనే వాళ్ళు మంచి చదువు పొందగలుగుతారు. వాళ్ళు మంచిగా చదువుకోగలిగితేనే ఆధునిక ఉపాధి రంగాల్లో అవకాశాలను పొందగలుగుతారు. ఈ కొత్త వస్తున్న పరిశ్రమలు వాటిల్లో కూడా అవకాశాలు సంపాదించుకోగలుగుతారు. అందుకని ఏంటంటే విద్య ఒకటి ఇంపార్టెంట్. 2, వైద్యానికి లక్షల రూపాయలు పోసి వైద్యం పొందే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వ వైద్య రంగం బలపడాలి. వాళ్ళకు కావలసిన వైద్యం దొరికితే ప్రభుత్వ రంగంలో ఆర్థికంగా నిలదొక్కోగలుగుతారు. ఓకే, తమకున్న ఆదాయంతో బతుకుదెరువుతో నిలదొక్కోగలుగుతారు. ఈ 2 జరగవలసిన అవసరం. చివరిగా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం, తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిర్భావం ఒక అంశం అయితే లోగో మార్పుకు సంబంధించి జరుగుతున్నటువంటి మరొక వివాదం. ఈ వివాదాలు గురించి ఏం చెప్తారంటే కేసీఆర్ గారు వెళ్ళిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీఎస్ పోయి టీజీ పట్టుకురావడం, లేకపోతే లోగో మార్చడం, ఇలాంటి వాటి మీదే ఫోకస్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి విమర్శలకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఇవి కొన్ని ముందు నుంచి అనుకున్న విషయాలు, ఇవాళ కొత్తగా వస్తున్నాయి ఏం కావు. టీఎస్ పెట్టిన రోజు అయ్యో మనం ఉద్యమకాలం అంతా టీజీ అని రాసుకున్నాం కదా, ఎందుకు ఇట్లా మార్చిండ్రు అనేది అందరూ కూడా అనుకున్నారు. అది సరి చేసుకోవటంలో నష్టమేం లేదు. రెండోది ఏంటంటే అందశ్రీ పాట జాతీయ గీతం కావాలనే కోరిక కూడా అప్పటి నుంచి బలంగా మిగిలిపోయింది. అది
తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతిరోజు పాడుకున్నటువంటి పాట, కొన్ని చోట్ల ప్రత్యేకించి ఖమ్మం కోర్టులోనైతే రోజు ఆ పాట పాడినాకనే కోర్టు సెషన్ మొదలయ్యేది. అట్లా జరిగినటువంటి అట్లా పాట బాగా పాపులర్ అయినటువంటి పాట. దాన్ని జాతీయ గీతంగా మార్చాలనుకుంటే పోయిన ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. దానికి మ్యూజిక్ ఆయన కీరవాణి గారితో తీసుకోవచ్చా లేదా అనేది. ఇప్పుడు ఆ పాట రాసిన ఆయన జాతీయ గీతంగా అది మారటానికి మూలకారకుడైనటువంటి వ్యక్తి అందశ్రీ గారికి అది ఆయనకు వదిలేస్తే మంచిది కదా. మనకెందుకు అభ్యంతరం అని ఈ చిహ్నం కూడా చర్చ ఉందండి. వాస్తవానికి ముందు నుంచి చర్చ ఉంది. ప్రజా జీవితం ప్రతిబింబించట్లేదు. చిహ్నాలన్నీ ఓ చోట పేర్చినట్టుంది తప్ప, వరుసగా అన్నీ ఒక దగ్గర పెట్టినట్టు ఒక దాని మీద ఒకటి ఉంది తప్ప ప్రజా జీవితం ప్రతిబింబించట్లేదు. అది జరగాలంటే దాంట్లో మార్పులు చేయాలనే డిమాండ్ అప్పుడు కూడా ఉంది. ఆ చర్చ, ఆ నిర్ణయం ఏదైనా విస్తృత ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చర్చ చేయండి, అందరికీ ఆమోదమయ్యే రీతిలో. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఆ చార్మినార్ను తీయకండి, తర్వాత తోరణాన్ని కూడా ఉంచండి అని. సింబాలిక్గా వాటిని ఎట్లా పెడతామనేది ఆర్టిస్టులు చేయవలసిందే అది. అట్లాగని అమరవీరుల స్తూపం లేకుంటే ఎట్లా, అది ఉండాలి, తెలంగాణకు మూలమే అది కదా, పోరాటమే కదా అనేది కూడా ప్రజల్లో అభిప్రాయం ఉంది. అవన్నీ ఒక చర్చ చేసి విస్తృత ఏకాభిప్రాయం సాధించి అసెంబ్లీ ఆమోదం తీసుకొని చేస్తే బాగుంటుంది. దాంట్లో ఇంకా మళ్ళా పంచాయతీ లేకుండా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ కోదండరామ్ గారు, టీవీ9లోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసినందుకు. అది రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఈ 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం నేపథ్యంలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ ఉత్సవాలు, తెలంగాణ సంబరాలు ప్రస్తుతం ట్యాంక్ బండ్ వేదికగా కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్తో పాటుగా లైవ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్.